ప్రశ్నారావణ్ అరెస్ట్ అయ్యారు. ఎందుకు అరెస్ట్ అయ్యారు? నోటికొచ్చినట్టు మాట్లాడటం వల్ల. జడా శ్రవణ్ మీద కేసు నమోదైంది. ఎందుకు నమోదైంది? నోటికొచ్చినట్టు మాట్లాడటం వల్ల. అయితే ఈ నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేది కావాలని చేశారు. అరెస్టు కావాలనే వీళ్ళు అలా మాట్లాడారు. వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ఒక కుట్రకు ప్లాన్ జరిగింది. ఇప్పుడు ఆ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇవాళ మహాసేన రాజేష్ వీళ్ళకి సంబంధించి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు విత్ ఆడియో ప్రూఫ్. ఒక్కసారి మీరు వినే ప్రయత్నం చేయండి. ఎవరైతే జడ శ్రవణ్ కుమార్ అన్నాడో మీరు చెప్తే నమ్మరు. ఇదంతా ప్లాన్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ అవడానికే చేశారు. ఇది అంటానికి నా దగ్గర ఆధారం ఉంది. ఇప్పుడు చాలా మంది అనుకున్నారా ఏదో మాట అంటే అరెస్ట్ చేశారు అంటలే అని ఒక పుకారు పెట్టారు. కానీ వాళ్ళు ఇంటెన్షనల్ గా ప్లాన్ ప్రకారం అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యేలాగా వాళ్ళు ప్రవర్తించారు. ఆ అరెస్ట్ అయిన కారణంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, దళితులు రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారంటానికి వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుకున్న ఒక సమావేశంలో ఉన్న వాయిస్ నా దగ్గరకు వచ్చింది. ఆ వాయిస్ నేను వినిపిస్తాను. అప్పుడు నిజంగా కూటమి ప్రభుత్వం ఏమైనా అన్యాయంగా అరెస్ట్ చేసిందా, లేకపోతే వీళ్లే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, దళితులు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక ప్రజలు అర్థం చేసుకోవాలండి. నేను ఒక ఆడియో వినిపిస్తానండి. జస్ట్ ఇది ముందు దీన్ని సారాంశం చెప్తానండి. చెప్పిన తర్వాత మీకు వాయిస్ అర్థం అవుతుంది. వీళ్ళు ఇంటర్నల్ గా ఒక హాల్లో కూర్చున్నారు. ఒక హాల్లో కూర్చున్నాక జాడ శ్రవణ్ కుమార్ అనే అతను పక్కన ఒక కార్యకర్త ఉన్నాడు, కాకినాడ చెందినాడు. అతను ఏమన్నాడంటే, ఏమంటే మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే నేను ట్రైన్ తగలబెడతాను, లారీ తగలబెడతాను, బస్సులు తగలబెడతాను, తగలబెట్టి నేను జైలుకి పోతాను. అప్పుడు మాత్రమే మనం డెవలప్ అవ్వగలం. అప్పుడు మాత్రమే మనం అనుకున్నది జరుగుతుంది అని అతను మాట్లాడుతున్న మాట. తర్వాత జాడ శ్రవణ్ కుమార్ ఏమన్నాడంటే, అలాంటి తెలుగు తక్కువ పని అయితే గవర్నమెంట్ చేయదు అని జాడ శ్రవణ్ అంటే, వెంటనే ఇతను అనుచరుడు ఏమన్నాడంటే, అలా జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు అరెస్ట్ అవ్వాలి, మేము ఇవన్నీ తగలబెట్టాలి, మేము నాశనం చేయాలని మేము కోరుకుంటున్నాం అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాట. ఇంకా దీనికన్నా ఇంటర్నల్ అంశాలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఒకవేళ ఇది నా వాయిస్ కాదు అని కనుక వాళ్ళిద్దరు అంటే దీనికి సంబంధించిన పూర్తి ఆడియోని బయట పెట్టారు. అలా చేయగల కమిట్మెంట్ ఆ టైం లేకపోతే మనం ఎదగలేము. ఇప్పుడు మొదలు పెడుతున్నాము. ఆ టైప్ లేకపోతే మనం ఎదగలేమని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము ట్రైన్లు బస్సులు తగలబెడతాం. ఆ టైప్ లేకపోతే మనం ఎదగలేమని చెప్పి అతని అనుచరుడు, మీ అందరికీ తెలిసే ఉంటది, కాకినాడ చెందిన వ్యక్తి, అతను మాట్లాడాడు. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అక్కడ కాపు 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 పట్టణంలోకి బయలుదేరారు. హరీశ్వర్ ఎందుకు అలా ఇప్పుడు రేపు పొద్దున్న మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ చేసుకోవాలి. ఏం ఉపయోగం ఏమంటున్నారు? చూశారు కదా, గతంలో 2019 కంటే ముందు తూనీలో ఒక సంఘటన జరిగింది. ఒక రైలుని తగలబెట్టినటువంటి సంఘటన. దానికి కాపు ఉద్యమం నేపథ్యంలో అలా జరిగింది అన్నదాన్ని క్రియేట్ చేశారు. నిజానికి తగలబెట్టింది కాపులు కాదు, వైసీపీ నాయకులు. ఇప్పుడు కూడా సేమ్. ఇప్పుడు చూడండి, ఆ ఎగ్జాంపుల్ని తీసుకున్నారు. 2019కి ముందు కాపు ఉద్యమ నేపథ్యాన్ని పెట్టుకొని ముద్రగడ పద్మనాభం అరెస్టును అడ్డుపెట్టుకొని ఆ రోజు ఎలాగైతే తునిలో రైలు తగలబెట్టారో, ఇప్పుడు కూడా జడా శ్రవణ్ అరెస్ట్ అయ్యేలా చేసి, జడా శ్రవణ్ అనేటువంటి ఒక దళిత నాయకుడిని అరెస్టు చేశారనేటువంటి దాన్ని ముందు పెట్టి ఇప్పుడు కూడా బస్సులో రైలు తగలబెట్టాలి. చాలా క్లియర్గా ఈ ఆడియోలో మీకు సరిగా వినపడిందో లేదో కానీ, ఇది అంటే మీరు సోషల్ మీడియాలో కూడా ఉంది, ఇది సోషల్ మీడియాలో కూడా ఉంది అవైలబుల్గా. మహాసేన రాజేష్ ఒక సంచలన ఆరోపణ చేసి ఈ ఆడియోని బయటపెట్టాడు. మీరు వినే ప్రయత్నం చేయొచ్చు. అంటే చూడండి, ఇక్కడ ప్రభుత్వం మీద కుట్ర జరిగింది, రాష్ట్రం మీద కుట్ర జరిగింది, ప్రభుత్వం మీద కుట్ర జరిగింది, రాష్ట్రం మీద కుట్ర జరిగింది, ప్రజల మీద కుట్ర జరిగింది, చేశారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం కరెక్టా తప్ప? ఇప్పుడు ప్రశ్నారావణ్ణి ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారు, మరో కేసులో బెయిల్ వస్తే మరొక కేసులో అరెస్ట్ చేస్తున్నారు, వరుసగా అరెస్ట్ చేస్తున్నారని కొంతమంది సింపతి గెయినింగ్ కోసం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి, అరెస్ట్ చేసిన తర్వాత అతనిలో కనీసం ప్రాశ్చాత్తాపం ఉందా? అదెవడూ మాట్లాడట్లే. కనీసం అతను రియలైజ్ అవుతున్నాడని, నేను చేసిన తప్పు, నన్ను అరెస్ట్ చేశారని. ఆ రియలైజేషన్ లేని అతన్ని బయటకు వదిలేయాలా? కనీసం అతనిలో ప్రాశ్చాత్తాపం లేదు. అతను మాట్లాడిన మాటల పట్ల ప్రాశ్చాత్తాపం లేదు. ఎందుకంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్. వాళ్ళు అరెస్టు కావాలనే ఇదంతా ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళకి అరెస్టు కావటమే కావాలి. అరెస్టు కావడం ద్వారా హీరోలు కావాలి వాళ్ళకి సమాజంలో. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? ఈ దళిత క్రిస్టియన్స్ మీద కక్ష సాధింపు, క్రిస్టియన్ అయినటువంటి
వీళ్ళని అరెస్ట్ చేశారు అని దీంట్లో మతాన్ని లాగుతారు, కులాన్ని లాగుతారు, ప్రజల మధ్య గొడవలు పెడతారు. ప్రజలు దేనికైనా లొంగరు కానీ కులానికి మతానికి లొంగుతారు కాబట్టి వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో కాపు కులం అనే దాన్ని అడ్డుపెట్టి ఒక ప్లాన్ చేశారు, ముద్రగడ్డను ముందు పెట్టి ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ జడా శ్రవణ్ కుమార్ని, ఈ ప్రశ్నారావుని ముందు పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? అప్పుడు చేసింది వైసీపీనే, ఇప్పుడు చేస్తుంది వైసీపీనే. ఇప్పుడు వైసీపీకే కదా అవసరం. ఏం చేయాలండి వీళ్ళని? ఏం చేయాలి వీళ్ళని? నాకు ఇక్కడ మీ కామెంట్ కూడా కావాలి. థ్యాంక్ యూ.